చాలా విషయాలు మీతో పంచుకున్నారు. ప్రత్యేకంగా ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా మరణించేది ఎప్పటికీ నెల రోజులు పూర్తవుతుంది. దాదాపుగా 30 రోజుల ఈ కాల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆయనను ప్రజల జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నెల్లూరు లాంటి ఒక నగరంలో ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన జిఎన్ సాయిబాబా కోసం మీరందరూ వచ్చినారు. ఆయన గురించి ఏమి చెబుతారా అని ఆయన గురించి ఎంతైనా తెలుసుకుందాము. మార్చి నెలలో విడుదలైన ఆయన ఈ ఏడాది మార్చిలో ఆయన విడుదలయ్యారు. ఒక 6 నెలల కాలం గడిచింది. ఈ 6 నెలల కాలంలో ఆయన ప్రధానంగా దృష్టి పెట్టింది తన ఆరోగ్యం మీద. ఒక 8.5 ఏళ్ల జైలు జీవితంలో ఒక ఆరోగ్యవంతుడైన మనిషి 2014 మే 9న అరెస్ట్ అయ్యాడు. 2014 మార్చి నెలలో విడుదలైనాడు. దాదాపు 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ల కాలంలో నాగపూర్లోని ఒక జైలులో నిర్బంధితుడిగా ఉన్నారు. బహుశా తనది కాని ప్రాంతంలో ఒక నిర్బంధితుడిగా ఉన్నప్పుడు ఆ ప్రభావం, ఆ మానసిక వ్యాకులత ఏదో ఆయన శరీర అవయవాలపై పడింది. మానసికంగా ఎంత దృఢత్వం ఉన్నా సమాజానికి, ప్రజలకు, బంధువులకు, తను నమ్మిన భావజాలానికి దూరమై ఒంటరిగా 10 ఏళ్ళు ఉండడం. ఒక జైలు, ఒక చిన్న ఆవరణ, ఒక 6 లేదా 10 ఎకరాల కలిగిన ఒక చిన్న ఆవరణ. ఆ ఆవరణలో తను రోజు చూసే మనుషులే ఉంటారు. తను రోజు వాళ్ళతోనే సంభాషించాల్సి ఉంటుంది. బహుశా గతం తాలూకా జీవితం ఏదో ఆయన వెంటాడుతూ ఉంటుంది. ఎవరైనా అంటే జైలుకు పోతే మీకు వర్తమానం ఉండదు, భవిష్యత్తు గతం మాత్రమే ఉంటుంది. ఒక 45 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యాడు. దాదాపుగా 45-46 ఏళ్ల వయసులో అరెస్ట్ అయ్యేవాడు. కుటుంబం ఉన్నది, తను చదువు చెప్పే విద్యార్థులు ఉన్నారు, ఒకదైనా ఒక భౌతిక ప్రపంచం ఉన్నది. కానీ హఠాత్తుగా మావోయిస్ట్ అనే ముద్ర వేసి, మావోయిస్టులకు సహకరిస్తున్నాడనే ముద్ర వేసి 2013 నుండి ఎన్ఐఏ అతను 2012లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆనాటి హోంమంత్రి చిదంబరం దానిని ప్రారంభించింది. అంటే ఒక అదుపు తప్పుతున్న భారతదేశాన్ని, ఒక హింసా ప్రవృత్తులకు పోతున్న భారతదేశాన్ని ఒక కఠినమైన చట్టం ద్వారా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో పెళ్ళుకుతున్న అనేక హింసాత్మక ఉద్యమాలని అనే భావనతో ఆనాటి 2వ యూపీఏ ప్రభుత్వం ఉన్నది. సాయిబాబా అక్కడ లొకేట్ అయ్యాడు. ఢిల్లీలో విద్యార్థులకు పాఠాలు చెప్పిన, ఆంగ్ల సాహిత్యంలో పాఠాలు చెప్పిన సాయిబాబా బహుశా అంతర్జాతీయ వేదికలపై మావోయిస్టులకు ప్రచారం కలిగిస్తున్నాడనేది ఒక ఆలోచన. కానీ దాని వెనుక ఆపరేషన్ గ్రీన్
గ్రీన్ హంట్ను ప్రచారం చేస్తున్నారనేది పాలక వర్గాల లోపల దాగిన ఒక గూఢమైన చర్య, నిగూఢమైన చర్య. పైకి మాత్రం ఏమి చెప్పలేదు. 2008 లేదా 7 ప్రాంతాలలో సర్వాజుడం గురించి సుప్రీంకోర్టు మొట్టికాయల తర్వాత ఇక లాభం లేకపోతే ఆపరేషన్ గ్రీన్ హంట్ ప్రారంభమైంది. 2009 నుండి 2017 వరకు ఆకుపచ్చని రేఖ. ఇది నిజానికి ఆకుపచ్చని రేఖ. పాలకులు ఆదివాసులపై రుద్దిన ఒక సైనికీకరణలో భాగంగా సాగిన, అణచివేతలో భాగంగా సాగిన ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి భారతదేశంలో మేధావి వర్గం స్పందించింది. అంతో ఎంతో భారత ప్రజల గురించి, ఆదివాసుల గురించి ఆలోచిస్తున్న ప్రజల శ్రమికుల ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా తిరగబడ్డారు. సాయిబాబా ఈ పని జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తన పరిమితులకు లోబడి పనిచేస్తారు. అది పాలక వర్గాలు కంటే కారణం అది. నిజానికి ఈ వాటికి సాయిబాబా మావోయిస్ట్ భావజాలం ఉంటే ఉండవచ్చు, ఒక విప్లవ భావజాలం ఉంటే ఉండవచ్చు. కానీ ఎక్కడా ఈయనకి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి? ఈ దేశంలోని అతిపెద్ద చట్ట వ్యవస్థ, ఈ దేశంలోని న్యాయస్థానాలు రుజువు చేయలేకపోయింది. ఇది కదా అసలు మనం అడగాల్సిన సందర్భం ఏంటి? వాళ్ళ మనం సాయిబాబా గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ మాట మాట్లాడతాము. వందలాది మంది, వేలాది మంది ఆదివాసులు, మామూలు ప్రజలు, ఏ నేరం చేశామో తెలియని ప్రజలు ఇవాళ ఊపా చట్టం కింద జైలులో బతికిపోతా ఉన్నారు. వీరు కూడా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని అడగవలసిన ప్రశ్న సాయిబాబా ఒక నమూనా ఇవాళ సాయిబాబా గురించి మనం మాట్లాడుతున్నట్టు కేవలం సాయిబాబా గురించి మాట్లాడుతున్నట్టు కాదు. ఎక్కడైతే ఈ దేశ ప్రజాస్వామ్యం చేయలేదో, అపజయం పొందేదో అక్కడి నుంచి మనం మాట్లాడుతున్నాం. అట్లా మాట్లాడకపోతే ఇవాళ సాయిబాబా గురించి మామూలు మాటలు చెప్పుకుంటే ప్రయోజనం లేదు. సాయిబాబాను మనం ఎక్కడ దగ్గర చేయాలి? ఒక జీవితాన్ని త్యాగం చేసిన ఒక పరిపూర్ణ మానవుడి గురించి, నూతన మానవుడి గురించి మనం ఎక్కడ ఆలోచించాలి? బహుశా మనం ఈ దేశ ప్రజాస్వామ్యం అపజయం దగ్గర నుంచి మొదలుతాం. అట్లా మొదలైతేనే ఈ దేశంలో ఒక చట్టబద్ధమైన పాలన కొనసాగుతా ఉంది, ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్య పాలన కొనసాగుతా ఉంది, స్వేచ్ఛ సమానత్వం పరిణమిల్లుతుంది అని అనుకోవాల్సి వచ్చింది. నిజానికి ఈ స్వేచ్ఛ సమానత్వం కోసమే సాయిబాబా తన జీవితం అంతా ఆయన రాసిన చాలా కవితలలో నేను ఒంటరివాడిని కాదు, నా స్వేచ్ఛ నీ స్వేచ్ఛ కూడా చాలా స్పష్టంగా చెప్పినాడు. నేను అనుభవిస్తున్న ఈ బాధ ఏదైతే ఉన్నదో ఆ బాధ మీ బాధ కూడా. ఇది నా వ్యక్తిగతమైనది కాదు, నా మానసికమైనది కాదు, ఇది సామూహికమైన దుఃఖమైన ఏదో చెప్తున్నాడు. ఎక్కడో ఒక చిన్న గ్రామంలో పుట్టాడు. మేము అమలాపురం వెళ్ళాం. ఎస్కేపిఆర్ కాలేజ్ కోనసీమలో ఒక ప్రత్యేకమైన ఒక పేరు పొందిన కాలేజ్. ఆయన విడుదల చేయాలని కోరుతూ దేశంలో చాలా చోట్ల ఒక నిరసన కార్యక్రమాలు జరిగిన ఢిల్లీ నుంచి కల్లి వరకు. బహుశా ఆయన సొంత ఊరిలో చేస్తే ప్రయోజనం ఉంటుందేమో. ఆయన సన్నిహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, చిన్నాది మిత్రులు ఉంటారు, రకరకాల ప్రజలు ఉంటారు. కనీసం ఈ ఊరి వాడు ఎక్కడో నాగపూర్లో నిర్భరితుడై ఉన్నాడు.
చెప్పడానికి పోయినప్పుడు మమ్మల్ని అందరినీ ఒక 50-60 మంది అరెస్ట్ చేశారు. బహుశా అలాంటి ఒక ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ అయినా 80 ఏళ్ళలో వెళ్ళాడు. అక్కడ చదువుకున్నాడు, డిగ్రీ వరకు చదువుకున్నాడు. హైదరాబాద్ ఒక ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని, అనేక అవకాశాలు ఉంటాయి. ఆనాటికి ఆయనకి ఎప్పుడో గారి జీవితం లేదు. సాహిత్యం చదువుకుని ఉంటాడు, లిటరేచర్, సాహిత్యము, రాజకీయాలు ఇవన్నీ కొంత అవగాహన నుంచి ఉంటాయి. కానీ హైదరాబాద్ పోయేదానికి ఆయన ఏమీ తెలియని ఒక వైట్ పేపర్. హైదరాబాద్ చేయించి తగిలిన తర్వాత ఆయన తన రాజకీయ అవగాహన విప్లవకర శక్తులతో కలిసి పనిచేయడం ద్వారా తన అవగాహనను పెంచుకున్నారు. అక్కడి నుంచి ఆయన జీవితం స్టార్ట్ అయింది. ఒక 25-30 ఏళ్ళ రాజకీయ జీవిత వేదంలో అక్కడి నుంచి ప్రజల బంధువుగా మారాడు. ప్రజల తరపున మాట్లాడడం ప్రారంభించినాడు. మండల కమిషన్ నుండి తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాలలో, అనేక నిర్మాణాలలో పాల్గొన్నాడు. ఉద్యమాలలో మామూలుగా పాల్గొనడం కాదు, అనేక ఉద్యమ నిర్మాణాలలో, సంఘ నిర్మాణాలలో తనదైన మేధోతనాన్ని ఆయన ఉపయోగించారు. వాటికి ఎజెండా రాశారు, వాటికి ఒక రాజకీయ పార్టీల దృక్పథాన్ని అందించాడు. అలాంటి హైదరాబాద్ నగరం నుండి ఢిల్లీ విశ్వవిద్యాలయం వరకు ఆయన సాగిన ప్రయాణం. బహుశా ఈ కాలమంతా ఆయన దేశంలో కొనసాగుతున్న అనేక విధ్వంసీకరణ సంఘటనలు, ముఖ్యంగా ముస్లింలపై, దళితులపై, ఆదివాసులపై జరుగుతున్న అనేక అణచివేతతో వ్యతిరేకంగా మాట్లాడినాడు. బహుశా అట్లా ఆయన ఎప్పటికప్పుడు జనం గొంతులో నాడిపోయాడు. ఈ మధ్యలో అనేక ఉపన్యాసాలు ఇచ్చినాడు, స్మారక ఉపన్యాసాలు ఇచ్చినాడు. ఒకే మనిషి అనేక, నేను ఆయన్ని మానసిక వైకల్యం అని చాలా మంది మాట్లాడతారు. దాన్ని ఆయన కూడా ఎక్కడ ఒప్పుకోలేదు. బహుశా ఏమైనా మానసిక వైకల్యం ఉంటే భారతదేశ పనులకు ఆయన తన మానసిక, శారీరక, భౌతిక స్థితిని దాన్ని ప్రజల కోసం పనిచేయకుండా బహుశా ఇదే పాలక వర్గాలకు కంటికి తన మెదడును అత్యంత ప్రమాదకారిగా ఒక జిల్లా సెషన్ కోర్టు న్యాయమూర్తి పాటించారు. ఇది వాస్తవం కూడా, నేనేమి అవాస్తవం చెప్పడం లేదు. సాయిబాబాది ప్రమాదకరమైన మెదడు ఇవాళ కూడా గాంధీ క్షేత్రం రోజు చలనంలో ఉన్నది. గాంధీ హాస్పిటల్లో ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే, ఇలా గురించి ఒక తలపోట పోస్తున్నామంటే, అక్కడ రాజకీయాలు మనం ఇష్టపడుతున్నామంటే ఆ మెదడు చూపిన ప్రభావం ఏదైతే ఉన్నదో అది చలనంలో ఉన్నది, విచలనంగా చలనంలో ఉన్నది. సాయిబాబా అక్కడ జీవించకుండా చాలా మంది అనేవాడు. సాయిబాబా భౌతికంగా మన నుంచి దూరం కావచ్చు, మానసికంగా మనతోనే ఉంటాడు. జీవితకాలం అంతా మన ప్రజా ఉద్యమాలలో ఉన్నంత కాలం లేకుండా ఈ కాలం అంతా సాయి మనతోనే ఉంటాడు. బహుశా 8.5 ఏళ్ల కాలం ఆయన ఖైదీలు వెళ్తాడు, ఆదివాసుల మధ్య. ఈ 8.5 ఏళ్ళు ఆయన 2 సార్లు గుండెపోటు వచ్చింది, ఒకసారి కరోనా బారిన పడ్డాడు. ఈ 8.5 ఏళ్ళు ఆయన లోపల ఏం చేసినాడు, ఇది చాలా అవసరం అనుకుంటారు. చదువు రాని వారు చదువు చెప్పారు, ఇంగ్లీషు అంతో కొంత వచ్చి మాట్లాడలేని వారికి మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఉదాహరణ సరదాగా ఉంటుంది. వంకాయ కూర ఎలా వండాలో మన తెలుగు ప్రాంతానికి ఉత్తరాల వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది. వంకాయ కూర ఎలా వండాలో జైలు వంటవాడితో మాట్లాడు.
జైలుకి వెళ్ళి చెప్తే సాయిని జైలు పిలిపించుకుని మీకు ఏవైతే వంట తాలూకా అనుభవాలు ఉన్నాయో అని చెప్పండి, మనం అట్లా ఆ వంట విధానాన్ని మార్చుకుంటాం అని. ఈ 8.5 కాలము పూర్తిగా సంపూర్ణంగా ఆయన ఒక జైలు ఉన్నది, ఆయన ఒక ఇంగ్లీష్ పరమైన అవగాహన బోధించగలడు. చాలా మంది ఆయన దగ్గర నేర్చుకుని చదువుకుని వాళ్ళు ఏమి రాయాలనుకున్నారో ఆ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన వాళ్ళు 2022లో అక్టోబర్ మాసంలో సాయిబాబా నిర్దోషి అని బాంబే హైకోర్టు తీర్పించారు. రమగారు చెప్పారు, మనందరము 1000 కళ్ళతో ఎదురు చూసాం. ఒక సంతోషకరమైన ఆనంద దినాలను మనం అనుభవించాం. బయటికి వస్తాడనుకున్నాం. ఆ సమయంలో ఆయన ఏం చేశాడో తెలుసా? తన దగ్గర ఉన్న పుస్తకాలు, తన దుస్తులను, తనకు అవసరం లేని వస్తువులను అన్నిటినీ తోటికై వేలుగా చేసి తెల్లవారితే సుప్రీంకోర్టు స్టే చేసి ఒక 1 ఏడాదిన్నర తర్వాత ఆయన ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇతరుడు చెప్పినాడు, ఎప్పటికైనా ఈ కాలం ఒక చెడ్డది కావచ్చు, ఈ కాలం సంఘర్షణల కాలం కావచ్చు, ఈ కాలం మనల్ని ముందుకు వెళ్ళలేని కాలం కావచ్చు, కానీ న్యాయం మన వైపే ఉన్నది. అట్లా సాయి మార్చేయడంలో సాయి వెళ్ళలేనప్పుడు ఒక మాట చాలా ప్రచారం ఉంటుంది. ఆపరేషన్ గ్రీన్హార్ట్లో అరెస్ట్ అయ్యాడు, ఆపరేషన్ కగారులో ఆయన విడుదలయ్యాడు. ఆపరేషన్ గ్రీన్హార్ట్కు కగారుకు మధ్య 8.5 ఏళ్ల కాలం. అయితే కగారుతోనే మళ్ళీ త్యాగం కాలేదు. మధ్యలో సమాధానం ఉన్నది, ప్రహారం ఉన్నది, రకరకాల సైనిక చర్యలు ఉన్నది. మిత్రులారా, 2014లో నరేంద్ర మోదీ నేను అధికారంలోకి వస్తే మీ అందరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని అధికారంలోకి వచ్చారు. అదొక ఎన్నికల వాగ్దానం కావచ్చు, కానీ అంతవరకు కాంగ్రెస్ పాలనలో వివిధ వర్గాల ప్రజలు భారతీయ జనతా పార్టీని చూశారు. బహుశా ఈ దేశాన్ని దేశభక్తి అనే ఒక నిర్మితంతో ఆరంభమైన పార్టీ ఈ దేశ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశ సహజం కూడా. ఒక సుదీర్ఘకాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఒక ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ వస్తున్నప్పుడు ప్రజలు దాని నుండి ఎంతో కొంత ఆశిస్తారు. అట్లా 2014లో ప్రమాణ స్వీకారం చేసిన మోదీ ఎంతమందిని చెప్పారు? దబోల్కర్ వంటి నాస్తికుని చెప్పారు, తొలుగురికి చెప్పినారు, గౌరీ లంకేష్ చెప్పినారు, చెప్పినారు, వేముల రోహిత్ ఎస్వి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకునే వరకు నెట్టివేశారు. బహుశా ఈ 5 ఏళ్ల కాలంలో భారత ప్రజలు, ముఖ్యంగా మైనారిటీలు, భారతదేశ ఆధిపత్య వర్గాలకు అణిగిమణిగి ఉండాలని ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఏం తినాలో చెప్పాడు, ఏం బట్ట కట్టుకోవాలో చెప్పినాడు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ఒక మాట అంటారు, భారతదేశానికి క్రమశిక్షణ లేదు, భారతదేశానికి క్రమశిక్షణ లేకపోతే. బహుశా 100 ఏళ్ళు అవుతున్నాయి ఆర్ఎస్ఎస్ పార్టీ ఏర్పడి, ఆర్ఎస్ఎస్ ఏర్పడి, సంఘ పరివారం ఏర్పడి.
వాడు ఇవన్నీ ఏం చెప్తాడు? ఒక 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 బాధ్యతాయుతంగా ప్రయాణం చేస్తున్న భారతదేశాన్ని, ప్రజలు తమ శ్రమశక్తితో నిర్మించుకుంటున్న భారతదేశాన్ని ఇలా కొనసాగించుకుంటూనే భారతదేశ భిన్నత్వాన్ని కాపాడుతున్న భారతదేశాన్ని వాడు సంతోషాన్ని ఇస్తాడనే ముందుకు వస్తుంది. బహుశా 2014 నుండి ఇవాటి వరకు భారతీయ జనతా పార్టీ ఒక దుర్మార్గమైన పాలనకు తెరలేపింది. స్టాల్ స్వామి సాయిబాబా గురించి మాట్లాడుకునేటప్పుడు స్టాల్ స్వామి గురించి మాట్లాడుకోవాలి. 84 ఏళ్ల వయసులో జైల్లో మరణించారు. స్టాల్ స్వామి కూడా ఒక సంఘీభావం కంటే సానుభూతి ఎక్కువ వచ్చింది. 96లో జాతీయ యురేనియం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జార్ఖండ్ పోయినాడు ఆయన. కొన్ని వేల మంది ఆదివాసులు సమీకరించినాడు. ఆ 96 నుండి ఆయన జార్ఖండ్లో ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఆదివాసులకు తనకు తెలిసిన జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. తనకు కలిగిన ఆర్థిక పరమైన వెసులుబాటుతో వారి ఆరోగ్యాలను చదువులను చూస్తూ ఉన్నాడు. అట్లాంటి స్టాల్ స్వామి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. ఒక దుర్మార్గమైన నేరాన్ని మోపి భీమా కోరేగాంలో అరెస్ట్ అయిన వాళ్ళతో పాటు స్టాల్ స్వామిని కూడా అరెస్ట్ చేశారు. అతను కూడా 2 ఏళ్ల క్రితం అనారోగ్యంతో జైల్లోనే మరణించారు. బహుశా వీళ్ళందరూ చేసిన నేరం ఏంటి? ఇప్పుడు మనం అసలు విషయాన్ని కొడతాం. సాయిబాబా వెనుక ఇంత కుట్ర జరగడానికి, బహుశా అతని జీవితాన్ని ఇంత విధ్వంసం వైపు తీసుకువెళ్ళడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఆదివాసుల గురించి వాళ్ళ మాట్లాడితే మైదాన సమాజం చాలా ఆశ్చర్యంగా చూస్తారు. అసలు ఆదివాసులు మనతో కలగలిసి ఉన్నారు. 2002లో ఆనాటి రాష్ట్రపతి ఆర్కే నారాయణ చాలా విలువైన మాట చెప్పాడు. ఈ దేశంలోనే ఆదివాసులకు 23 ఏళ్ళు అన్యాయం చేయబాకండి, వారిని విధ్వంసీకరణ వైపు నెట్టబాకండి. ఎప్పటికైనా భారత రిపబ్లిక్ తాము చేసిన పనికి ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పవలసి ఉంది. మామూలు ఎవరోగా ఉద్యమకారుల ఆర్కే నారాయణ రాష్ట్రపతి హోదాలో 23 ఏళ్ళ క్రితం చెప్పిన మాట ఆయన ఇవాళ మనం వచ్చింది. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఏం జరుగుతూ ఉంది? 2009 నుండి చిదంబరం ప్రారంభించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ ఇవాటికి కొనసాగడానికి గల కారణాలేంటి? బహుశా నరేంద్ర మోదీ తన 3వసారి ఎన్నికల ప్రచారంలో కూడా అక్బర్ మావోయిస్టులతో జాగ్రత్త అని దేశమంతా చెప్పినాడు. ఆయన బాంబే లాంటి ఒక మహానగరానికి పోయి అక్కడ ఏమాత్రము సంబంధం లేని ఒక మావోయిస్ట్ ఆలోచనలు అక్కడ ప్రజలకు ఉంచున్నారు. ఇంకా జార్ఖండ్, ఛత్తీస్గఢ్ పోయి అక్కడ చెప్పినట్టు అర్థం ఉంది. ఆ ప్రాంతాల్లో మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి. కానీ 2024 ఎన్నికలలో మోదీ ప్రధానంగా ప్రస్తావించింది, ఎక్కడికి వెళ్ళినా ప్రస్తావించింది మావోయిస్ట్ ఎజెండా. ప్రజలందరికీ మావోయిస్ట్ ఆలోచనలు ఉన్నాయని అతను చెప్పకనే చెప్పాడు. ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో తర్వాత మనం చూస్తాం. దీని వెనుక ఉన్న ప్రధానమైన కారణాలు
సాయి లేదా ఇతరుల అరెస్ట్ వెనుక ఉన్న కారణాలు ఈ దేశంలో ఆదివాసుల కాళ్ళ కింద లక్షలాది కోట్ల విలువైన ఖనిజాలు. ఇది అసలు సమస్య. వాళ్ళ ఆదివాసులు కూడా వాళ్ళని కలిపితే మా దురదృష్టమో అదృష్టమో తెలియదు, మా కాళ్ళ కింద వేలాది కోట్ల సంపద ఉన్నది. బహుశా ఆ సంపద కోసం 2010 నుండి ఇవాటి వరకు దేశ విదేశ బహుళ జాతి సంస్థ కాచుకొని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ఒక 16 MUలు చేసుకున్నాడు, ఒప్పందాలు చేసుకున్నాడు. 16 ఆ బహుళ జాతి సంస్థలు, మన దేశీయ సంస్థలు కూడా ఉంటే ఉండవచ్చు. అతను ఏమంటాడంటే, ఈ 16 మంది బహుళ జాతి సంస్థల ప్రతినిధులు ఒక ముఖ్యమంత్రిని ఏమడుగుతున్నారంటే అక్కడి నుంచి ముందు వాళ్ళని ఖాళీ చేయాలి. ఇది వాస్తవమే. ఒక ముఖ్యమంత్రి చెప్పినాడు, నేను చెప్పింది కాదు, నేను కల్పించి చెప్తుంది కాదు. ఈ దేశ సర్వకొత్తగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్న మాట ఇది. ఆషామాషి వ్యవహారం కాదు. మీరు ముందు అక్కడి నుంచి వాళ్ళని రికెట్ చేయండి, మాకు కావాల్సింది తమ్ము పలిపోతారు, మాకు కావాల్సిన సంపదను మేము తమ్ము పలిపోతాము, ఆదివాసులకు ప్రత్యామ్నాయం చూపించండి, ఒక డిమాండ్గా ఉంది. అందుకనే ఆ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, ఒక చర్చల ప్రతిపాదన చేస్తూ చాలా ఆశ్చర్యంగా, చాలా సిల్లీగా ఉంటుంది. మేము మీతో మాట్లాడతాం, అంటే నక్సలైట్లతో మావోయిస్టులతో మేము మీతో మాట్లాడతాం, అయితే మీరు తుపాకులను పక్కన పెట్టండి. ఒక కండిషన్, సహజ వనరులు తవ్వుకొని వెళ్ళిపోయే వరకు మీరు మౌనంగా ఉండాలి. ఇది డిమాండ్. ఒక చర్చల ఎజెండా అనే అందుకని 2004లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చర్చల ఎజెండా చాలా గొప్ప జరుపుకోవచ్చు, అది నెరవేరిన తర్వాత విషయం. కనీసం ఒక ప్రాథమిక డిమాండ్ ఉన్నాయి ఆ రోజున రాజశేఖర రెడ్డి ముందు పెట్టింది. కానీ ఇవాళ మీరు వైద్యులకండి, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, మేము మా అక్కడ ఉన్న సహజ సంపదను మేము కుదుర్చుకున్న MUలకు అప్పచెప్తాము, వారు తమ్ముకొని వెళ్ళిపోతారు. ఇది వాళ్ళు మావోయిస్టుల ముందు పెట్టిన చర్చల సాహసం. అక్కడ ఉన్న ఆదివాసులు ఏమంటున్నారు, ఇదంతా నాకు అక్కర్లేదు, నేల, నింగి, భూమి, జల్, జంగల్ సంబంధించిన ఈ 3 మాకు మాత్రమే చెందుతాయి. అంత మాత్రమే కాదు, మా కాళ్ళ కింద ఉన్న సహజ వనరులు కూడా మాకే చెందుతాయి. మాకే చెందడం అంటే ఈ దేశ ప్రజలకు చెందుతాయి. బహుశా మేము దీనికోసం ఎంతకైనా పోరాడతాము, ఎంతవరకైనా ముందుకు వెళుతాము. ఇది వాళ్ళు చెబుతున్న ప్రత్యామ్నాయ ఆలోచన. మధ్య భారతంలో యుద్ధమే జరుగుతాం. మరీ ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇవాటి వరకు భారతదేశంలో, మధ్య భారతంలో నిజానికి ఆదివాసీ యువకులంటారు ఒక వియత్నాం లాంటి నేల ఇది. ఇవాళ ఛత్తీస్గఢ్ ఒక వియత్నాం లాంటి నేల, అంటే ప్రతినిత్యము నెత్తురోడుతున్న నేల, ప్రతిఘటిస్తున్న నేల. ఇవాళ నవంబర్ నెలలో ఉన్నాం. 225 మంది మావోయిస్టులు
ఊచకోత కోసింది భారత భద్రత. నిజానికి అందులో మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు, ఆదివాసీలు ఎంతమంది ఉన్నారు అనే లెక్కలోకి నేను పోయి, కానీ అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా, ఎలాంటి ప్రతిఘటన లేకుండా రకరకాల యుద్ధ సైనిక వ్యూహాల ద్వారా భారత ప్రభుత్వం ఇవాళ ఆదివాసుల పైన, అక్కడున్న మావోయిస్టుల పైన ఏకపక్ష దాడి చేస్తాం. ఈ దాడి వెనుక వేరే ఏ కారణాలు లేవు. అరుంధతి రాయినట్లుగా ఖనిజాలు, ఆదివాసులు, మావోయిస్టులు. ఒక ప్రపంచం ఎరిగిన ఒక ఆలోచన పొరుణాలు 3 కేటగిరీలు చెప్పినారు. ఈ యుద్ధానికి వెనుక, ఈ యుద్ధం వెనుక ఎలాంటి కారణాలు లేవు, ఒక పేచీ లేదు. ఆదివాసులు తమ మార్గాన, తమ జీవన సంస్కృతిలో భాగంగా కాయకష్టం చేసి వారి జీవితాన్ని వాళ్ళు నిర్మించుకుంటున్నారు. ఆ జీవితంలో ఉన్న సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారిలోని ఒక నిజాయితీ, ఆదర్శవంతమైన జీవిత విధానము భారతదేశానికి ఒక గొప్ప వెలుగు. వారి జీవన విధ్వంసంలోకి భారత పాలక వర్గాలు చొచ్చుకొని వెళ్ళి వారిని అమానవీయంగా మానవ హననం చేయడం కనుక ఇక్కడే ఒక ప్రజాస్వామికవాదుగా మద్దతు అవసరం. బహుశా జీవిత కాలం అంతా ఇవాళ భీమా కోరిగాం కేసులో ఉన్న ముద్దాయిలు కానీ, ముద్దాయిలను నాకు ఇష్టం లేదు కానీ, సాయిబాబా లాంటి వ్యక్తులు కానీ ఇవాళ అరెస్ట్ అవుతున్న చాలా మంది వెనుక వేరే వేరే కారణాలు ఉన్నాయని భారత పాలక వర్గాలు చెబుతాయి. కానీ ఒక యుద్ధం కొనసాగుతూ ఉన్నది. అది ప్రజల మీద ఒక ఆధిపత్య యుద్ధంగా అది విభిన్న పరిధులలో వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది ఒక ఆందోళన కలిగించే విషయమని భారత సమాజం ఆలోచిస్తుంది. నిజానికి 2-3 పోరాటాలు, అసదేవ్, సిరింగేర్ పోరాటాలు మధ్య భారతంలో జరిగినాయి. ఇక్కడ మనకి ఢిల్లీలో 3 చట్టాలలో వెనక్కి తీసుకోవాలని, రైతాంగ చట్టాలలో వెనక్కి తీసుకోవాలని ఒక సుదీర్ఘ కాలం పాటు ఇక్కడ ఢిల్లీలో రైతాంగ ఉద్యమం జరిగింది. అదే సమయంలో బస్తర్లో ఆదివాసీలు 2 ఉద్యమాలు చేసినారు. ఒక సుదీర్ఘకాలం చేసినారు. అవి జార్ఖండ్లో సిలింగేర్ ఉద్యమం, ఒక శాంతియుత ఉద్యమం, అలాగే అసదేవ్ ఉద్యమం. ఈ 2 కూడా జంగల్ జమే, ఇంకొక నినాదం లేదు వాళ్ళకి. ఆ నినాదం కోసమే శాంతియుత ఉద్యమాన్ని చాలా కాలం చేశారు. చివరకు దగ్గరలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కు తమ విజ్ఞాపన పత్రాన్ని అందజేయడానికి వెళుతున్న భారత పాలక వర్గాలు సహించే వాతావరణం లేదు. నిజానికి అదే ఇక్కడ ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి ఒక ప్రచారం లభించింది. కానీ సిలింగేర్, అసదేవ్ పోరాటాలు, ఒక శాంతియుత పోరాటాలు, ఆదివాసీ పోరాటాలు ఒక మద్దతు లభించలేదు. అయినప్పటికీ భారత ప్రజల పక్షాన వాళ్ళు ఈ 2 ఉద్యమాలను సుదీర్ఘకాలం కొనసాగించారు. నిజానికి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్న క్రమంలో 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన విప్లవోద్యమం, దాని ప్రయాణము, దాని నడక ప్రజలకు నూతన ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రయత్నించింది. బహుశా ఆ మలుపులో, ఆ ప్రయాణంలో వందలాది మంది మేధావులు, ఆలోచన పరులు, ప్రొఫెసర్లు, రచయితలు తమ శక్తిని, తమ సృజనను
వారి కోసం దారిపోతుంది. వారైతే భారత పాలక వర్గాల నుంచి అవార్డులను ఆశించలేదు, సన్మానాలను ఆశించలేదు, ప్రజల పక్షాన మాట్లాడినారు. సాయిబాబా చాలా సందర్భాలలో నాకు సానుభూతి వద్దు, సంఘీభావం కావాలి. ఆయన సానుభూతిని ఎక్కడ కోరుకోలేదు. బహుశా ఈ ఉద్యమాలన్నీ భారత ప్రజల సంఘీభావాన్ని అడుగుతున్నాయి. ఇవాళ మీ పక్షాన మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ ఆర్థిక పరమైన ఒక వెసులుబాటు కోసం అదానీ, అంబానీ, వేదాంత, టెలికో, జిందాల్, ఎస్ఎస్ఆర్ కొన్ని పదుల బహుళ జాతి సంస్థలు డ్యాగల్లా బస్తర్ చుట్టూ కాసుకొని కూర్చుంటారు. ఇది వాస్తవం. దోపిడీ అనేది రకరకాల పద్ధతుల్లో ఉంటుంది. మైదాన ప్రాంతంలో ఒక దోపిడీ ఉంటుంది, దాని గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడతాం. కానీ ఈ దోపిడీ వెనుక భారత ప్రజల భవిష్యత్తు ఉన్నది. కొద్దిమంది వేల లెక్క పెట్టగలిగిన బడా పారిశ్రామికవేత్తలకు భారతదేశ సహజ వనరులు ధారాదత్తం చేయకూడదు. పాలక వర్గాలు, దళారీలు, తైనాతీలు ఈ సంపన్నతను కొద్ది పిడిక్కుడు బహుళ జాతి సంస్థలకు ధారపోయకూడదు అని ఒక చిన్న క్లాజ్, అది ఒక పెద్ద బ్రహ్మాండమైన క్లాజ్ ఏమి కాదు. దానికోసం ఇవాళ ఆదివాసులు నిజాయితీగా, నిస్పూసిగా, ధైర్యంగా పోరాడు. ఈ దేశ ప్రజలకు ఆదివాసులు ఒక నమ్మకాన్ని కలిగిస్తా ఉన్నారు. ఇతను ఇందాక అతను చెప్పినట్లుగా ఒక భరోసాను ఇస్తా ఉన్నారు. ఏమీ కాదు, మీ పక్షాన మేము ఉన్నాము. ఈ సంపదను మా ప్రాణాలు ఉన్నంత తరలిపోలేము. ఒకే రెండు విషయాలు సాయిబాబా మాట్లాడుకోవాలి. ఒకటి, తమ కాళ్ళ కింద ఉన్న నేలను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తరలిపోలేదు. ఒక దృఢమైన విశ్వాసం, వాళ్ళకు ఒక రోడ్డు వ్యవస్థ. మనకి ఎట్లా ఇక్కడ పంచాయతీ వ్యవస్థ ఉండదు, మధ్య భారతంలో ఆదివాసుల్లో చాలా సంఘటిత శక్తి ఉంది. అందుకనే ఇవాళ భారత సైన్యం ఒక కొన్ని గ్రామాలు, 57 గ్రామాల గూడేలను ఖాళీ చేసి అక్కడ నుంచి ఆదివాసులను తరిమివేసి ఒక సైనిక శిబిరాన్ని నిర్మించాలి. యుద్ధం ఉన్నట్టే కదా, ఆదివాసీ ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక లక్షలాది ఎకరాలను ఖాళీ చేయించి ఒక సైనిక శిబిరాన్ని నిర్మిస్తున్నావు అంటే నీ వెనుక ఒక యుద్ధం ఉన్నట్లే కదా. దీనిని మనం సాయిబాబా కాన్షియస్లో అర్థం చేసుకోవాలి. రెండవది జైలు. సాయిబాబా అరెస్ట్ నేపథ్యంలో జైళ్ళ పనితీరు గురించి కూడా మనం మాట్లాడాలి. స్వతంత్ర పోరాటం ముందు భగత్ సింగ్, బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్ జైలు నిబంధనలను సడలించాలని, చదువుకోవడానికి పుస్తకాలు, మంచి ఆహారం, మానసికమైన ఉత్తేజం కలిగించే అంశాలలో జైలు నిర్బంధనలు ఎక్కువగా ఉండకూడదని, బంధుమిత్రులను కలుసుకోవాలి, ములాఖతుకు ఒక అవకాశం ఉండాలి. ఈ 4 డిమాండ్సే, ఒక 5-6 డిమాండ్స్ వాళ్ళు ఆ రోజున ఆనాటి బ్రిటిష్ పాలకుల ముందు పెట్టారు. హంగర్ స్ట్రైక్ జరిగింది, అనేక సందర్భాల్లో జరిగింది. ఒక 100 ఏళ్ల తర్వాత కూడా భారతదేశ జైలు అదే రూపంలో ఉన్నాయి. అయితే సాయిబాబా చనిపోవడానికి అవకాశం లేదు.
ఒక వ్యక్తి యొక్క నేరం చేసినప్పుడు నువ్వు జైలు నిర్బంధించినావు, ఆ నేరస్తుడా లేదా ముద్దాయి కాదని అనే విషయాలు పక్కన వెళ్ళావు. జైల్లో నీ నిర్బంధంలో ఉన్నప్పుడు అతని మొత్తం జీవితానికి నీవే బాధ్యుడివి. అతని మానసిక, శారీరక పరమైన అన్ని ఇబ్బందులు లేదా అవన్నీ ఆరోగ్యంగా పనిచేయడానికి జైలే కాదు. కానీ వాళ్ళ జైలు అంటారు. సాయిబాబాకు చాలా కాలం పుస్తకాలు ఇవ్వలేదు, లాయర్ ద్వారా దానిని మళ్ళీ మనం అడగాల్సి వచ్చింది. సమయానికి మందులు ఇవ్వలేదు, సమయానికి వైద్యం అందించలేదు. ఇవన్నీ 8.5 కాలంలో నువ్వు నిర్వహించినవైనప్పుడు అతను శారీరకంగా వైకల్యానికి లోనే బయటకు వచ్చిన కొద్ది రోజులకి అతను మొత్తం చిన్న బ్లాడర్ ఆపరేషన్కి ఆయన మరణిస్తారని మనం ఊహిస్తాము. వేలాది ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి, ఊహిస్తామా? కానీ ఈ సందర్భంగా సాయిబాబా కాన్షియస్లో జైలు పనితీరులో మార్పు రావాలని డిమాండ్ చేయాలి. ఊపా లాంటి ఒక నిరంకుశ చట్టాన్ని ఎత్తివేయడం జరగాలి. బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఈ దేశంలోని ఆదివాసులు, వారు ఏ నేరం చేశారో తెలియని ఆదివాసులు, న్యాయ సహాయం అందని ఆదివాసులు వేషట్టుగా విడుదల చేయాలి. ఇది ఒక నమూనా. ఇది సాయిబాబా జైలు జీవితములో న్యాయస్థానాలు చట్టము వ్యవహరించిన దానికి ఒక నమూనాగా భారతదేశ ప్రజాస్వామ్యం స్వీయ పరిచయం చేసుకుంది. ఇది మన డిమాండ్గా ముందుకు వస్తూ మాకు అవకాశం ఇచ్చిన, నిజానికి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీలో నిరసన భాగమైనప్పటికీ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులందరికీ ఇప్పుడు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.